చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే 332 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. మొదటి రోజే 135 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన పెద్ది ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఏకంగా 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వీకెండ్ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ సోమవారం 23 కోట్లు, మంగళవారం సుమారు 17 కోట్ల రూపాయలు సాధించి రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినాను నిరూపించింది. మొత్తంగా 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 332 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. జనరల్ గా అయితే వీకెండ్ ముగిసిన తరువాత వర్కింగ్ డేస్ లో సినిమాల కలెక్షన్స్ తగ్గుముఖం పడతాయి. కానీ పెద్ది చిత్రం మాత్రం వర్కింగ్ డేస్ లోను మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రోజుకు 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కు క్యూ కడుతూ ఉండడంతో థియేటర్ల వద్ద సందడి ఇంకా తగ్గలేదు. పైగా ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ది చిత్రానికి పోటీగా మరి ఏ ఇతర పెద్ద సినిమాలు లేవు. రాబోయే రోజుల్లో కూడా థియేటర్లలోకి ఎలాంటి భారీ ప్రాజెక్టులు రాకపోవడం ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. సోలో రన్ లభించడంతో లాంగ్ రన్ లో ఈ చిత్రం మరిన్ని భారీ వసూలను సాధించేలా ఉంది. మరి పెద్ది బాక్స్ ఆఫీస్ నెంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.